మన కంటెంట్ వచ్చేసి బండి మోడిఫై చేయించడం, షోయింగ్, ఇంకా దీంట్లో ట్రావెలింగ్ పర్పస్ కూడా, అలాగే ఆఫ్ రోడింగ్ ఉంటుంది దీంట్లో. నా కంటెంట్ వచ్చేసి ఇది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. దిస్ ఈజ్ లక్కీ 146 ఛానల్. ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే, మన ఛానల్లో వీడియోస్ రాక కూడా చాలా డేస్ అయింది. ఓకే, గడిచినట్టు వెళ్ళిపోయింది. రైట్, దాని మాట తర్వాత ఇప్పటి నుంచి ప్రతి వీక్ ఫుల్ వీడియో వస్తుంది. డైలీ షార్ట్ వీడియో కంపల్సరీ డెఫినెట్గా వస్తుంది. నేను మీకు చెప్తున్నా. నన్ను ఇన్ని రోజులు ఫాలో చేసి నా చూసేటి వాళ్ళకు మంచి కంటెంట్తో ముందుకు వస్తానని చెప్పేసి చాలా డేస్ నుంచి చెప్పా. ప్రజెంట్ పక్క ఇప్పటి నుంచి డే బై డే మీరు ఇచ్చిన కామెంట్లకు రిప్లై ఇవ్వడం, మీరు కామెంట్లో పెట్టిన దానికి కామెంట్ కూడా చేయడం. కామెంట్ ఏ బైక్ పైన టాప్ స్పీడ్, కొంతమంది బైక్ పైన టాప్ స్పీడ్ ఏమని చెప్పారు. ఇంకా వేరే క్వశ్చన్స్ ఉన్నాయి. కొంతమంది ఏం మోడిఫై చేయించినాం అది చూపించమని చెప్పారు. అవన్నీ వీడియోలో డే బై డే పక్కా కంపల్సరీ వస్తాయి. మన కంటెంట్ వచ్చేసి బండి మోడిఫై చేయించడం, షోయింగ్, ఇంకా దీంట్లో ట్రావెలింగ్ పర్పస్ కూడా, అలాగే ఆఫ్ రోడింగ్ ఉంటుంది దీంట్లో. నా కంటెంట్ వచ్చేసి ఇది. మీకు కంటెంట్ కానీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మన అకౌంట్ని ఫాలో కండి. మంచి కంటెంట్తో నేను ముందుకు వస్తాను ఇప్పటి నుంచి ప్రతి వీడియో. అది గైస్, ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి ఏంటి అంటే, మన బండికి క్లచ్ దగ్గర, బ్రేక్ దగ్గర లివర్ గార్డ్స్ ఉంటాయి కదా, అవి ఫిట్ చేద్దామని చెప్పేసి వచ్చినుండే. అవి ఆర్డర్ చేసినుండే, ఆర్డర్ వచ్చింది, తీసుకున్నా. ఒకసారి మీకు ఎలా మన బండికి ఎట్లా ఫిట్ అవుతుందో మీకు చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా. అది గైస్ ఈ వీడియో. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే గైస్, గైస్ ఇది లివర్ వచ్చేసి అయితే ఇది లివర్ ఒకసారి చూడండి. ఇది ఇట్లా చూస్తే అర్థం కాదు, అది ఏందో అనుకుంటాం. బట్ బండికి ఫిట్ చేస్తే ప్రాపర్గా అర్థమైద్ది. అందుకని చెప్పేసి ఒకసారి మీరు చూడండి. ఫస్ట్ మన బండికి ఇవి కూడా ఉంటాయి కదా, ఇవి ఎన్ఎస్ బైక్లకి అయితే ఇవి ఉంటాయి. ఇవి తీసేసేయాలి. గడ్స్ ఉంటాయి, సేఫ్టీ గడ్స్. మన యాక్సిలేటర్కి, బ్రేక్, దానికి క్లచ్కి తగలకుండా సేఫ్టీ రాడ్స్ ఉంటాయి, అవి తీసేయాలి ఫస్ట్. అవి నేను ప్రాపర్గా నిన్న తీసి ఇంట్లో పెట్టా. మనం దీనికి ఇది ఫిట్ చేసుకోవాలి. నార్మల్గా వాచర్ వేసేసి చిన్న హోల్డర్ ఉంటుంది కదా, ఇది పెట్టి ఫిట్ చేయడమే. ఇది అటు సైడ్ వస్తుందా, ఇటు సైడ్ వస్తుందా? రైట్. ఇగో ఏంది ముచ్చట అంటే గైస్, ఇది ఉందా, ఇది ఇప్పుడు మనం డైరెక్ట్ దీనికి ఫిట్ చేసినాం అనుకో. ఇది ఫిట్ చేస్తే దీనికి ఇట్లా క్లచ్ యాక్సిలేటర్ కాదు, ఇది టైట్ అయిపోద్ది. ఇప్పుడు దీనికి స్క్రూ ఒక 10 నెంబర్ బోల్ట్ అన్నా ఏదైనా, అది 10 నెంబర్ 12 నెంబర్ బోల్ట్ ఉంటుంది కదా, ఆ బోల్ట్ వేయాలి. అది వేస్తే అప్పుడు ఫ్రీగా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఓకే, ఇది ఇప్పుడు పనిచేస్తుంది. ఇది ఫిట్ చేయగానే డైరెక్ట్ ఆటోమేటిక్గా టైట్ అయిపోతుంది. ఇవి యాక్సిలేటర్ వేసి ఇది కూడా పైకి లేస్తుంది. అది అట్లా ఇవి వాడు ఎక్స్టెన్షన్ పైపులు ఇస్తాడు, కానీ పైపులతో పనికిరాదు. ఆ పైపులతో ఇస్తే ఇంత గ్యాప్ వస్తుంది. ఇంత గ్యాప్ నచ్చదు, గలీజ్ ఉంటుంది. ఒకసారి చూడండి గ్యాప్, ఎంత గ్యాప్ ఉంది. ఇంత గ్యాప్ ఉంటే బాగుంటుందా? గలీజ్ ఉంటుంది ఇంత గ్యాప్ ఉంటే. అట్లని చెప్పేసి అది సెట్గా అవుతలే. వాళ్ళు ఎందుకు ఇచ్చిర్రో మరి, దేనికో తెలియదు, కానీ అదైతే సెట్ అవుతలేదు. ఇప్పుడు ఉండిగా ఇవి వేసి ఇప్పుడు ఇది నార్మల్గా ఉన్నదానికైతే ఇట్లా ఫిట్ చేస్తే, ఇప్పుడు అవుట్ సైడ్ ఫిట్ చేసాం. మనం ఇప్పుడు దీనికి ఇట్లా ఫిట్ చేస్తాం. ఇట్లా ఫిట్ చేసి ఇప్పుడు డైరెక్ట్ ఇట్లా టైట్ ఉన్నా ప్రాబ్లం లేదు, ఎందుకంటే క్లచ్ కాబట్టి తిరగదు కాబట్టి ప్రాబ్లం లేదు. అటు సైడ్ అట్లా రాదు.
అటు సైడ్ గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ రావద్దంటే మనం ఫస్ట్ ఇది వేయాలి. ఇది ఉంది కదా ఈ స్క్రూ, ఇట్లాంటిది కొంచెం దీంట్లో అయితే లూజ్, ఇది టైట్ ఉంది, టైట్ కాకుండా లూజ్ ఉన్నది ఏదన్నా దానికి వేయాలి. వేస్తే అప్పుడు లూజ్ అవుద్ది. అది లూజ్ అయినప్పుడు ఇప్పుడు ఇట్లా గ్యాప్ వచ్చిందా, ఈ పైప్ రాకుండా డైరెక్ట్ ఆటోమేటిక్గా అదే వస్తుంది. రాడు చిన్న రాడు ఉంటే గ్యాప్ ఎక్కువ కనిపించదు, అప్పుడు గలీజ్ కనిపించదు, స్పేస్ మంచిగా కనిపిస్తుంది. దాన్ని ఏమంటారో కూడా మనకు తెలియదు, కానీ ఎక్స్టెన్షన్ ఇచ్చారు అది చేసుకోవడానికి. అదే మనం ఓల్డ్ నట్టు వాడతాం అన్నాం కదా, దాని లెక్క ఇది వాడుకోవచ్చు ఈ పర్పస్. ఇది అవసరం లేదు అటు సైడ్ ఒకటి అవసరము, ఇటు సైడ్ అవసరం లేదు. అందుకని చెప్పేసి ఇది ఆటోమేటిక్గా ఇట్లా డైరెక్ట్ ఫిట్ చేస్తున్నా. చూద్దాం వస్తుందా రాదా అర్థమైద్దిగా. ఇదైతే డైరెక్ట్ ఇట్లా ఫిట్ చేస్తే డైరెక్ట్ వచ్చేస్తుంది. క్లచ్ వరకు గట్టిగా వస్తుంది, కానీ క్లచ్ లివర్ తలుగుద్దేమో అని దీనికి. టైట్ అయ్యాక చూస్తాం ఒకసారి. ఇదైతే టైట్ చేద్దాం ఫస్ట్. ఏం తలగదు, లాంగే వచ్చింది, బట్ ఫుల్ టైట్ చేసుకున్నాక వస్తుందా. చూద్దాం బ్రో, ఏదో తేడా దెంగుతుంది. చాలా కంట్రీలో ఉన్నావు బేటా. చూద్దాం మొత్తం ప్రాపర్గా ఈ పక్కకు పెట్టేసి. గైస్ మనం అనుకున్నంత అయితే కాదు, కానీ పర్లేదు, ఏదో బెటర్ అన్నట్టు వచ్చినాయి. ఒక ఫైనల్గా అయితే అట్లా పైన కింద పడి ఫిక్స్ చేసేదని ఒకసారి మీరు చూడండి. అవుట్ఫిట్ ఫైనల్గా ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. ఓకే, మన యాంగిల్లో సినిమాటిక్ షాట్లో చూడండి ఒకసారి.